కార్మికులపై కార్పొరేషన్ అధికారులు వివక్ష చూపడం విడనాడాలని, విధుల నుంచి తొలగించిన అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కడప నగర పాలక సంస్థ కార్మికుల ఆమరణ నిరాహార దీక్షలకు సంఘీభావంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చెత్త పన్ను వసూల పేరుతో పారిశుద్ధ కార్మికులను తొలగించడం అన్యాయమని, సంబంధం లేని కార్మికులపై చర్యలు తీసుకోవడం వివక్షతేనని యూనియన్ నాయకులు ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి అకారణంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి పరిష్కరించాలి. కడప కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. కడప కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను గత 24 రోజులుగా ఆందోళనలో ఉన్న సమస్యలు పరిష్కరించని కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. కార్పొరేషన్ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. కడప కార్పొరేషన్ లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. కడప కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను విధుల్లోకి తీసుకోవాలి. తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో కుటుంబాలకి ఎక్కిరేషియాలు. ఈరోజు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ప్రధానమైనటువంటి కారణం కడప జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కడప కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల అక్కడున్నటువంటి మున్సిపల్ అధికారులు పాలక వర్గం తీవ్రమైనటువంటి వివక్షను చూపుతోంది. అందుకు నిరసిస్తూ అక్కడ దాదాపు 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు అక్కడున్నటువంటి కార్మికులు నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిన్నటి నుంచి అక్కడున్నటువంటి కార్మికులు యూనియన్ నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మికులు రిలే నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఈరోజు కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు పాలకవర్గం చూపిస్తున్నటువంటి వివక్షే ప్రధానమైనటువంటి కారణంగా మేము అభివర్ణిస్తున్నాం. ఈరోజు చెత్త పన్ను వసూలు చేశారనేటువంటి నెపంతో కడప కార్పొరేషన్లో 7 మంది కార్మికుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు కార్మికులతో పాటు అక్కడ సచివాలయ సెక్రటరీలు కూడా సస్పెండ్ చేశారు. అక్కడ సచివాలయ సెక్రటరీని తిరిగి మళ్ళా విధుల్లోకి తీసుకొని కింద స్థాయి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళని విధుల నుంచి తొలగించడం ఏమిటని చెప్పేసి ఈ సందర్భంగా మేము కడప కార్పొరేషన్ అధికారులని పాలకవర్గాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అధికారులకేమో ఒక న్యాయం, కార్మికులకేమో ఒక న్యాయం. అధికారుల యొక్క ఆదేశాలు లేకుండా కార్మికులు పనులు చేస్తారనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులను విధుల్లోకి తీసుకున్నారో అదే పద్ధతుల్లో కార్మికులు కూడా విధుల్లోకి తీసుకొని ఆ కుటుంబాలకి పోషణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అట్లాగే కడప కార్పొరేషన్ పరిధిలో పనులు చేస్తూ చనిపోయినటువంటి ఆప్కాసు కార్మికులు చాలామంది చనిపోయారు. ఆ కార్మికులకి ఈరోజు ఆ కార్మిక కుటుంబాలు ఉపాధి లేక వాళ్ళకి అన్నం లేక ఈరోజు ఆకలో రామచంద్ర అనేటువంటి పరిస్థితులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించి ఆ కుటుంబాలకి ఆసరాగా నిలబడాల్సినటువంటి అధికారులు పాలకవర్గం ఈరోజు మీనమేషాలు లెక్కించడం సరైనటువంటిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించడానికి అవసరమైనటువంటి చర్యల్ని చేపట్టాలా. అట్లాగే వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియాలను ఇతర బెనిఫిట్స్ అన్నిటి కూడా అందించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు ఈ సమస్యల పట్ల అక్కడున్నటువంటి కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనకి బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు పాలకవర్గం జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆ యొక్క
ఆమరణ నిరాహార దీక్షలు పూర్తి స్థాయి తారాస్థాయికి వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించక ముందే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో సమస్యలు పరిష్కారం కాకపోతే రానటువంటి కాలంలో ఈ యొక్క ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించడానికి కార్మిక వర్గాన్ని అంతా కూడా ఏకం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కడప కార్పొరేషన్ అధికారులని పాలక వర్గాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే సమస్య పట్ల జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవాలా, మున్సిపల్ ఉన్నతాధికారులు కూడా దీనిపైన చొరవ తీసుకొని అక్కడటువంటి చిన్న సమస్యల్ని పరిష్కారం చేసేదానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఉన్నతాధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.